అందరికీ నమస్కారం అండి. తులసి అమ్మవారు బాగా పెరగాలంటే పాటించవలసిన నియమాలు, అలాగే తులసమ్మ దగ్గర చేయకూడని తప్పులు అనే వీడియో ఒకటి పెట్టానండి. ఈ వీడియోకి రామచంద్ర గారు ఒక కామెంట్ పెట్టారండి. అది తుఫాన్ వచ్చి రెయిన్ పడి ఆగిపోయిన మరుసటి రోజు ఫ్రిడ్జ్లో పాలు, స్టాక్ పాలు, అలాగే అంటే నిల్వ ఉంచిన పాలు 1 లీటరు పోసేసాను. ఆ మరుసటి రోజున మొక్క ఆకులన్నీ ఎండిపోయాయి. చాలా బాధ వేసింది. మళ్ళీ రిటర్న్ వేరే మొక్కని నాటాను. ఈ మధ్యన బెల్లం ప్రసాదంగా పెట్టి దానిని తులసి చెట్టులో వేస్తున్నాను. బెల్లం చెట్టు మొదట్లో వేచా లేదా చెప్పండి అని రామచంద్ర గారు అడుగుతున్నారండి. బెల్లం కానీ చక్కెర కానీ మనం తులసమ్మకు నైవేద్యంగా పెట్టిన తర్వాత మరుసటి రోజు కానీ సాయంత్రం కానీ దాన్ని తీసుకొని కాఫీ కానీ టీ కానీ లేదా చిన్నపిల్లలకు కానీ మనం కానీ ప్రసాదంగా తీసుకోవచ్చండి. చెట్టు మొదట్లో వేయకూడదు. అలాగే తులసి మొక్క అనేది చాలా సున్నితమైన మొక్క అండి. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏవి పడితే అవి. తులసమ్మ చెట్టు మొదట్లో పసుపు కుంకుమ కూడా ఎక్కువగా వేయకూడదు. ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పాను. మీరు ఒకవేళ తులసి మొక్కను ఎలా కాపాడుకోవాలి, ఎలా బాగా పెంచుకోవాలనే వీడియో మీకు కావాలంటే కింద నేను మీకు లింక్ ఇస్తాను, చూడండి. దాన్ని ప్రెస్ చేసి మీరు ఫుల్ వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.